దీనికి సొల్యూషన్ ఏంటంటే లివర్ ట్రాన్స్‌ప్లాంట్ అనుకోని వెరీ క్లియర్‌గా డాక్టర్ గారు తేల్చి చెప్పారు సార్. ఎస్టిమేషను మేము రిజిస్ట్రేషన్ అయిన తర్వాత జీవన్ దాన్‌లోన అక్కడి నుంచి మాకు శ్రీకాకుళం నుంచి ఒక ఎస్టిమేషన్ దొరికింది నియర్లీ 33 లాక్స్. సో, అవర్ ఫ్యామిలీ ఈజ్ నెవర్ అఫోర్డ్ టు అంత అమౌంట్ మేము ఫైనాన్షియల్‌గా అఫోర్డ్ చేయలేం సార్. ఎప్పుడు బాగవుతుందా అని చేతులు చూస్తూనే ఉంటాము. మాకు లేని ఒక బాబు మాకు. ఏదైనా హెల్ప్ చేస్తారని కొండి శంకర్ గారు కానీ, నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవరైనాను మాకు హెల్ప్ చేస్తారని మేము కోరుతున్నాం సార్. మా కష్టం ఎవరికి చెప్పుకోలేకపోతాము. మీ అందరి హెల్ప్ కావాలని చూస్తున్నాము. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ పవన్ని. ఈరోజైతే శ్రీకాకుళంలో ఉన్నటువంటి అంపోలు గ్రామానికైతే వచ్చాను. అయితే ఈరోజు ఈ గ్రామానికి రావడానికి ఒక కుటుంబం యొక్క కష్టము నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది. సో నిరుపేద అయినటువంటి ఈ కుటుంబంపై ప్రకృతి అనే విధంగాను అదే విధంగాను అంటే దేవుడు పగపట్టాడు లేదా పరిస్థితులు పగపట్టాయి అనడానికి ఈ కుటుంబం బలైపోవడమే ఒక నిదర్శనంగా ఉంది. అయితే 35 సంవత్సరాలు కలిగినటువంటి హేమంత్ అనే వ్యక్తి హ్యాపీగా తన చిన్న కుటుంబంతో ఒక ప్రైవేట్ కంపెనీలో వెస్ట్ బెంగాల్లో ఉద్యోగం చేసుకుంటూ వచ్చిన జీతంతో ఆ కుటుంబంతో హ్యాపీగా గడుపుతున్నటువంటి రోజుల్లో ఒక్కరోజు ఒక పరిస్థితి ఆ కుటుంబాన్ని మొత్తాన్ని కూడా పాతాళానికి తొక్కేసింది. అదేంటి అంటే అనుకోకుండా వచ్చినటువంటి ఒక మహమ్మారి తనకి లివర్ పూర్తిగా దెబ్బతిన్నదని తెలిసిన ఆ క్షణం కుటుంబం మొత్తం కూడాను కుప్పకూలిపోయిన పరిస్థితి వచ్చింది. అయితే ఆ పేద కుటుంబానికి వచ్చిన ఈ కష్టంతో శ్రీకాకుళంలో ఉన్నటువంటి అన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా ఒక్కటై వారికి చేయూతనిచ్చి ముందుకు నడిపిస్తున్నటువంటి తరుణం. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయకపోతే ఆ ప్రాణం నిలబడదు అంటూ డాక్టర్లు అయితే తేల్చి చెప్పడంతో దానికోసం సహాయార్థం కోసం ఎక్కని గడప తొక్కని మెట్టు లేకుండా పోయింది. అటువంటి ఈ నిరుపేద కుటుంబం కష్టమేంటో కూడా ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హేమంత్, అసలు నీకు ఏం జరిగింది? అంటే చాలామంది స్వచ్ఛంద సంస్థలు ఈరోజు సుమన్ టీవీకి అంటే ఎక్కడ కూడా ఒక వ్యక్తి వచ్చి సార్ నాకు కష్టం అని చెప్పడం వరకు మేము చూసాము. అలాంటిది శ్రీకాకుళంలో ఉన్నటువంటి స్వచ్ఛంద సంస్థలు అన్నీ కలిపి ఈ వ్యక్తికి సాయం చెయ్యాలంటూ ఈరోజు మా ఆఫీస్కి రావడం అయితే జరిగింది. అంటే ఒక వ్యక్తి కోసం ఎంతమంది వచ్చారంటేనే తెలుస్తుంది ఆ వ్యక్తి ఎంత మంచివాడని. సో అసలు అలాంటి ఒక మంచి వ్యక్తికి అసలు ఈ కష్టమే వచ్చింది, నీకు వచ్చిన సమస్య ఏంటి? యాక్చువల్లీ సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వెరీ థ్యాంక్ఫుల్ టు గాడ్ అండ్ రెడ్ క్రాస్ ఉమా శంకర్ అండ్ దే ఓల్ టీమ్ సార్. సో ఐ డోంట్ నో సార్ వై కమ్ దిస్ ప్రాబ్లమ్. ఈ ప్రాబ్లం ఎలాగొచ్చిందో కూడా నాకు తెలీదు సార్. బట్ నేను వెస్ట్ బెంగాల్లో పనిచేసేటప్పుడు వన్ డే ఈవినింగ్ ఐ హ్యూజ్ క్వాంటిటీలో బ్లడ్ వామిటింగ్స్ జరిగాయి సార్. సో ఆఫ్టర్ దట్ నేను నెక్స్ట్ మినిట్ ఐ విల్ కన్సల్ట్ టు డాక్టర్. సో డాక్టర్, దే కెన్ బి సో మెనీ టెస్టెస్, endoscopy and many things, but no doctor in West Bengal to diagnose to what is your problem. So after that some people are saying to me, CMC Vellore is the best hospital in the almost in our Asia. So we are going to there. So there are doctor says to already you have damage to your liver at 40 to 60% to damage అయిపోయిందని చెప్పారు సార్ లివర్. సో అప్పటి నుంచి మేము కంటిన్యూగా స్ట్రగుల్ పడుతూనే ఉన్నాము. బట్ ఎక్కడా పర్మనెంట్గా సొల్యూషన్ అని తెలియలేదు. సో ఎవరో చెప్పిన తర్వాత మేము ఏఐజీ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి అండర్ డాక్టర్ ఏఐజీ హైదరాబాద్లోన మేము ట్రీట్మెంట్ తీసుకుంటూ మేము డాక్టర్తో రెగ్యులర్గా లాస్ట్ 3 years నుంచి మేము ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం సార్. అక్కడ డాక్టర్ ఏం చెప్పారంటే సాల్ట్ లేకుండా ఫుడ్ తీసుకోమన్నారు. బికాజ్ దానికి కారణం ఏంటంటే లివర్లోన వాటర్ స్టోరేజ్ అయిపోవడం వల్ల దానికేమో సాల్ట్ కంప్లీట్గా అవాయిడ్ చేయమన్నారు. దీనికి సొల్యూషన్ ఏంటంటే లివర్ ట్రాన్స్ప్లాంట్ అనుకొని వెరీ క్లియర్గా డాక్టర్ గారు తేల్చి చెప్పారు సార్. సో అప్పటి నుంచి మేము స్ట్రగుల్ చేస్తున్నాము. మేము డోనరు అంటే మా మదర్ గారే ఉన్నారు. బట్ షీ ఈజ్ నాట్ ఎలిజిబుల్. అంటే ఎలిజిబుల్ కాదు. దానికి కారణం ఏంటంటే
అక్రాస్ ద 60 ఇయర్స్ అబౌవ్. సో, ఈ 60 ఇయర్స్ అబౌవ్ అయిపోవడం వల్ల డాక్టర్ గారన్నారు ఎలిజిబుల్ కాదని. సో, మేము ఇప్పుడు ప్రెజెంట్ వి హావ్ నో ఎనీ డోనర్. బట్ ఎస్టిమేషను మేము రిజిస్ట్రేషన్ అయిన తర్వాత జీవన్ దానిలోన అక్కడి నుంచి మాకు శ్రీకాకుళం నుంచి ఒక ఎస్టిమేషన్ దొరికింది నియర్లీ 33 lakhs సార్. సో, అవర్ ఫ్యామిలీ ఈజ్ నెవర్ అఫోర్డ్ టు అంత అమౌంట్ మేము ఫైనాన్షియల్‌గా అఫోర్డ్ చేయలేం సార్. సో, వి ఆర్ రిక్వెస్టెడ్ టు అవర్ సుమన్ టీవీ. సో, ఆల్ ద పీపుల్ ఆర్ హెల్పింగ్ టు అస్. అవర్ ఫ్యామిలీ ఈజ్ మూవ్ టు మా ఫ్యామిలీ మీ అందరి సహాయంతో మేము మా ఫ్యామిలీతోటి మళ్ళీ నార్మల్ లైఫ్ జీవించాలని మేము సుమన్ టీవీ తోటి కోరుతున్నాం సార్. ఈ హేమంత్‌కొచ్చిన కష్టము సో, కంప్లీట్‌గా ఊర్లో ఉన్నటువంటి అన్ని స్వచ్ఛంద సంస్థలు ఒక్క మాట మీదకొచ్చి, అటువంటి వ్యక్తిని ఎలాగైనా మనం బ్రతికించుకోవాలి. అంటే ఊరు మొత్తం ఒక కుటుంబంగా ముందుకొచ్చి అడుగులు వేసినటువంటి తరుణం. దానికి కారణం తన మంచితనం. అయితే ఇప్పుడు మీరు చూస్తే సో, తను ఫ్లూయెంట్‌గా మాట్లాడుతున్నటువంటి ఇంగ్లీషు, సో, బాగా చదువుకున్న కుటుంబం. అయ్యో! అనుకున్నారు కావాల. ఒక నిరుపేద కుటుంబం. తను చదివేది 8వ తరగతి. 8థ్ క్లాస్ వరకు మాత్రమే. ఫస్ట్ నేను కూడా నమ్మలేదు. సో, తన స్టడీ సర్టిఫికేట్స్ చూసిన తర్వాత 8థ్ క్వాలిఫికేషన్‌తో ఒక ప్రైవేట్ ఫ్యాక్టరీలో కూలీగా పనిచేసినటువంటి ఆ చిన్న నిరుపేద కుటుంబం. అయితే వెస్ట్ బెంగాల్‌లో ఉండడం బట్టి 6 లాంగ్వేజ్‌లు అనర్గళంగా మాట్లాడగలుగుతున్నాడు. సో, అంటే ఎంత ఆలోచించండి. తలుచుకుంటే ఒక మనిషి తలుచుకుంటే అసలు విద్యతో పని లేదు. తన ప్రతిభ ఎంతటి వరకైనా తీసుకెళ్లొచ్చు అనడానికి చక్కటి ఉదాహరణమైనటువంటి హేమంత్ పైన ఆ లివర్ ట్రాన్స్‌ప్లాంట్ కోసం 33 లక్షల రూపాయలు ఖర్చవుతుందంటూ సో, ఒక ఎస్టిమేషన్ కాపీ ఉంది. అయితే ఆ ఎస్టిమేషన్ పట్టుకొని వీళ్ళు రూ. 1,500 ఉంటున్న ఇల్లు నెల అద్దె రూ. 1,500. అటువంటి అద్దెని కూడా కట్టే పరిస్థితి లేకపోతే సో, తన వైఫ్ ఒక చిన్న బట్టల కొట్టులో పనిచేసుకుంటూ జీవనం అయితే సాగిస్తున్నారు. అటువంటి నిరుపేద కుటుంబం 33 లక్షల రూపాయలు తనని బ్రతికించుకోవడానికి ఖర్చు పెట్టాలి అంటే, ఇటు డబ్బు లేక, అటు తనను వదులుకోలేక పడుతున్నటువంటి కష్టంతోనే ఈరోజు ఊరు మొత్తం ఒక్కటయ్యారు. మీ అబ్బాయికి కష్టం వచ్చింది అన్నారు. అసలు మీకు ఎప్పుడు తెలిసింది? అసలు ఇంతటి కష్టం వచ్చింది ఎలా? లాక్‌డౌన్ అయ్యేటప్పుడు ఇంట్లో ఒంట్లో బాగాలేక అప్పుడు పెట్టి మేము బాధపడుతూనే ఉన్నాము. అప్పుడు పెట్టి తిరిగిన హాస్పిటల్ లేదు మాకు. అన్ని హాస్పిటల్ తిరుగుతూనే ఉన్నాము. ఇప్పుడుకొచ్చి బాగా అవ్వడం లేదు. ఎప్పుడు బాగవుతుందా అని చేతులు చూస్తూనే ఉంటాము. ఒక్కలేని ఒక బాబు మాకు. మీకు ఏం కష్టం వచ్చింది? అక్కడ పనిచేసి అందరికి పోషించేవాడు. అంత మంచి కుటుంబంలో హ్యాపీగా ఉండేవాళ్ళము. ఇప్పుడు అది లేదు. మేము బాధల్లో ఉన్నాము. మా కష్టం ఎవరికి చెప్పుకోలేకపోతాము. ప్రజలకు ఏం కావాలి? మీ అందరి హెల్ప్ కావాలని చూస్తున్నాము. మీ అందరి సాయం వల్ల వాళ్ళకి బాగు చేస్తే మళ్ళా శుభ్రంగా ఉంటామని ఎదురు చూస్తున్నాం మేము. ఒక్కసారి వాళ్ళ మిసెస్ అంటే ఈ కుటుంబాన్ని మొత్తాన్ని కూడా పోషిస్తున్నటువంటి తన భార్య ఉన్నది. ఒకసారి తన భార్యతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆల్మోస్ట్ అన్ని హాస్పిటల్ మేము చూపించాం. కానీ ఎక్కడ కూడా ప్రాబ్లమ్ అంటే ఈ ప్రాబ్లమ్ అని మాకు ఎక్కడా చెప్పలేదు. లాస్ట్ ఏజ్ హైదరాబాద్ వెళ్ళేటప్పుడు అక్కడ చెప్పారు మాకు ఇది లివర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయాలి అనేసి. చేయాలంటే ఎమర్జెన్సీ చేయాలన్నారు. ఎమర్జెన్సీ అంటే మా దగ్గర అప్పటికి అంత అమౌంట్ కాబట్టి ఏదీ లేదు. మాకు అప్పుడు ఉమాశంకర్ పరిచయం అయిన తర్వాత అతని త్రూగా మేము రెడ్ క్రాస్ కానీ, బ్లడ్ ఎక్కించడం కానీ, ప్లేట్లెస్ అతను ప్రతిదీ ఇయర్లీ ఏదో ఒకటి ఎక్కించడమే ఉండేది. ప్రతిదానికి అలానే హాస్పిటల్‌కి అన్నిటికి వెళ్తూ ఉండేవాళ్ళం. గుండె శంకర్ గారికి కలిసాము. అతని ద్వారా కూడా కొన్ని అంటే ఇతను ఇలా చేయాలి, అలా చేయాలి అన్నిటికి వెళ్ళాము. కలెక్టర్ గారు కలిస్తే అతను కూడా చెప్పారు. మీరు ఇలా చేయాలి, అక్కడికెళ్ళండి. మీరు మాట్లాడిన ప్రతిది మేము అంటే హెల్ప్ చేస్తామని ప్రతి విషయానికి మాకైతే తోడుగా ఉండేవారు. ఇప్పుడు కూడా మేము సుమన్ టీవీ వాళ్ళు కోరుతున్నామంటే మాకు ఏదైనా హెల్ప్ చేస్తారని. గుండె శంకర్ గారు గాని, నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు గాని ఎవరైనాను మాకు హెల్ప్ చేస్తారని మేము కోరుతున్నాం సార్. అంతే సార్. కుటుంబానికి వచ్చిన కష్టము ఒక్కసారి అందరూ కూడా ఇది మన కుటుంబం అనుకుని భావించి ఈ కుటుంబానికి ప్రతి ఒక్కరు కూడా సాయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అయితే ఒక్కటి ఆలోచించాలి. మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంది. సో, ఎటువంటి చెడు వ్యసనాలు లేకపోయినా కనీసం
టీ తాగే అలవాటు కూడా తనకి లేదు. అటువంటి తనకి ఈరోజు ఈ లివర్ డ్యామేజ్ అవ్వడం, అది కూడా 60% అబోవ్ డ్యామేజ్ అయింది. సో ఖచ్చితంగా లివర్ ట్రాన్స్‌ప్లాంట్ చేస్తే తప్ప ఆయన బ్రతికే ఛాన్స్ లేదంటున్నారు. క్లియర్‌గా అయితే రిపోర్ట్స్ అదేవిధంగా డాక్టర్‌లయితే చెప్పడం జరిగింది. అంటే ఎటువంటి కనీసం టీ అలవాటు కూడా లేదంటే ఆలోచించండి. ఎంత పర్ఫెక్ట్‌గా తన కుటుంబం కోసం నిలబడ్డాడో. అటువంటి ఆ నిరుపేదకే వచ్చినటువంటి కష్టం. సో ఏ రోజు ఏం జరుగుతుందో మన చేతుల్లో లేదు అనడానికి ఈ కుటుంబమే ఒక ఉదాహరణగా ఉంది. అయితే దయచేసి ప్రతి ఒక్కరికి కూడా నా తరపు నుంచి కోరుకుంటుంది ఏంటంటే, ఈ కుటుంబం ఆయన బ్రతకడానికి కావాల్సినటువంటి మెడికల్ పరంగా ఏదైతే ఖర్చవుతుందో ప్రతి ఒక్కరు తోచినంత సాయం కిందైతే నేను డైరెక్ట్‌గా నేరుగా వాళ్ళ అకౌంట్ నంబర్‌నే ఇస్తున్నాను. సో అదేవిధంగా వాళ్ళతో ఒక మాట కూడా తీసుకున్నాను. ఖచ్చితంగా వచ్చిన ప్రతి రూపాయి కూడా మళ్ళీ సుమన్ టీవీ ద్వారానే మీ అందరికి కూడా లెక్క చూపించి తన ఆరోగ్యంగా మళ్ళీ చెక్కబడి మన ముందుకొస్తారని కోరుకుందాం. థ్యాంక్ యూ. సుమన్ టీవీ. దీనికి సొల్యూషన్ ఏంటంటే లివర్ ట్రాన్స్ప్లాంట్ అనుకొని వెరీ క్లియర్‌గా డాక్టర్ గారు తేల్చి చెప్పారు సార్. ఎస్టిమేషను మేము రిజిస్ట్రేషన్ అయిన తర్వాత జీవన్ దానిలోన అక్కడ నుంచి మాకు శ్రీకాకుళం నుంచి ఒక ఎస్టిమేషన్ దొరికింది నియర్లీ 33 lakhs. సో అవర్ ఫ్యామిలీ ఈజ్ నెవర్ అఫోర్డ్ టు అంత అమౌంట్ మేము ఫైనాన్షియల్‌గా అఫోర్డ్ చేయలేం సార్. ఎప్పుడు బాగవుతుందా అని చేతులు చూస్తూనే ఉంటాము. ఒక్కలేని ఒక బాబు మాకు. ఏదైనా హెల్ప్ చేస్తారని కొండ శంకర్ గారు కానీ, నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవరైనా మాకు హెల్ప్ చేస్తారని మేము కోరుతున్నాం సార్. మా కష్టం ఎవరికి చెప్పుకోలేకపోతాము. మీ అందరి హెల్ప్ కావాలని చూస్తున్నాము.